హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మనం ఈ వీడియోలో జియో కాయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రీసెంట్ ఉన్న హాట్ టాపిక్లో జియో కాయిన్ ఒక మేజర్ టాపిక్ అన్నమాట. సో వీ నో దట్ క్రిప్టో కాయిన్ అనేది ఎంత ఫేమస్ ఉందో ఈ రోజుల్లో. సో అదే కైండ్లో ఒక జియో కాయిన్ కూడా రాబోతుంది మన ఇండియాలో. సో ఇప్పటివరకు వచ్చేసి మనకి మోర్ దెన్ 10,000 క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా మన ఇండియా నుంచి లేదు. సో ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు సేమ్ క్రిప్టో కాయిన్ టైప్లో జియో కాయిన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో జియో కాయిన్ గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. సో దీనికన్నా ముందు ఒకసారి మనం ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ఏన్షియంట్ డేస్కి వెళ్తే, ఒకప్పుడు మనకి ఏమైనా నీడ్ కావాలనుకుంటే మన దగ్గర ఉన్న థింగ్స్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ని మనం తీసుకునేటోళ్ళం. ఇలా కరెన్సీ అనేది ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ దాని తర్వాత కరెన్సీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ రూపంలో వచ్చిండే. సో మనకి ఏమైనా థింగ్స్ కావాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఇచ్చి తీసుకునేది అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే పేపర్ కరెన్సీ రావడం జరిగింది. ఎవ్రీ కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది. మనకి ఐఎన్ఆర్ ఉన్నట్టు యూఎస్ఏకి వచ్చేసి యూఎస్డి. అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా మనం చూస్తూ ఉండగానే డిజిటల్ కరెన్సీ అనేది రావడం జరిగింది. క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్లీ ఇది ఒక డిజిటల్ కరెన్సీ. అసలు ఫిజికల్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. సో ఒక చేతి నుంచి ఒక చేతి మార్పిడి అనేది జరగదు ఇక్కడ. సో ఇప్పుడు వరకు ఉన్న కరెన్సీ ఎవల్యూషన్ వేరు, ఇప్పుడున్న కరెన్సీ ఎవల్యూషన్ వేరు. అండ్ హిస్టరీ చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది రాబోయే రోజుల్లో హౌ ఇంపార్టెంట్ దిస్ క్రిప్టో కాయిన్ అనేది. సో ఇప్పుడు సేమ్ బిట్ కాయిన్ ఉంది, ఇథీరియం ఉంది, డోజీ కాయిన్, ఇలా చాలా కాయిన్స్ ఉన్నాయి. సో మోర్ దెన్ 10,000 క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇట్స్ ఓన్లీ వర్చువల్ మనీ, ఆన్లైన్ త్రూ మాత్రమే ఇది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ స్కామ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇండియాలో ఇది బ్లాక్ చేయడం జరిగింది. ఏ క్రిప్టో కాయిన్స్ ఇండియా అలౌ చేయింది, జియో కాయిన్ అలౌ చేస్తుందా అనేది క్వశ్చన్. బట్ ఇక్కడ జియో కాయిన్ ఏ విధంగా వస్తుందంటే ఒక రివార్డ్ కాయిన్ టైప్లో వస్తుంది. అండ్ నౌ వి టాక్ అబౌట్ దిస్ జియో కాయిన్. జియో కాయిన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే పాలిగాన్ అనే ఒక ల్యాబొరేటరీ తోటి కొలాబరేట్ అయ్యి జియో కాయిన్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పాలిగాన్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ క్రిప్టో కాయిన్స్ ఫార్మేషన్కి యూజ్ అయిందన్నమాట. అంటే ఫ్యూచర్లో టాప్ క్రిప్టో కాయిన్స్లో జియో కాయిన్ కూడా ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అలానే కొన్ని చోట్ల మనం ఈ కరెన్సీ తోటి బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ జియో కాయిన్ మాత్రం ఇలా కాదు. మనం వేరే వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ చేయలేం. ఓన్లీ దీంతో మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. అది ఎందులో ఓన్లీ జియో యాప్స్లో యూస్ చేస్తాం మనం దీన్ని. అంటే ఒక టోకెన్ టైప్లో యూస్ చేసుకోవచ్చు మనం ఇది. బికాజ్ ఇండియాలో లీగల్ కాదంటున్నారు. సో ఇది ఒక ఈ రూపంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దీని యొక్క బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ముఖేష్ అంబానీ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. సో ఈ పర్సన్ ఏం చేసినా కానీ ఒక ప్రాపర్ ప్లాన్తో ఉంటుంది. అలానే ఇప్పుడు జియో కాయిన్ కూడా ఏ విధంగా మార్కెట్లో తెస్తున్నారంటే జియోస్పియర్ అనే ఒక యాప్, ఒక బ్రౌజర్. మనకేంటంటే చాలా బ్రౌజర్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు బ్రౌజర్స్ లైక్ క్రోమ్ అండ్ సఫారీ, ఈ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. సో ఈ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బ్రౌజర్స్ కావు. వీఆర్ యూజింగ్ సమ్ అదర్ కంట్రీ బ్రౌజర్స్. అలాంటి ఒక స్ట్రాంగ్ బ్రౌజర్ మన ఇండియా నుంచి ఫామ్ చేయాలని చెప్పేసి జియోస్పియర్ అనే బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకుంటే టోకెన్ రూపంలో ఫ్రీగా మనకి జియో కాయిన్స్ వస్తున్నాయి. ఈ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ జియో కాయిన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. అలానే ఇక్కడ జియోస్పియర్ అనే ఒక బ్రౌజర్ ఫేమస్ అవ్వబోతుంది. ఫర్దర్గా ఈ జియో కాయిన్స్ ని పర్చేస్ చేయలేము. ఎన్ నెంబర్ ఆఫ్ జియో యాప్స్ యూస్ చేస్తే దాని యూసేజ్ బట్టి ఎక్స్ట్రా జియో కాయిన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే బీటా స్టేజ్ లో ఉంది, అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఫ్యూచర్ లో మనకి ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ క్రిప్టో కాయిన్ టైప్ లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకు పాసిబిలిటీస్ ఏమున్నాయంటే ఇప్పటి వరకు జియో యూజర్స్ వచ్చేసి 470 మిలియన్ పీపుల్ ఉన్నారు. అలానే ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రిప్టో కాయిన్ యూజర్స్ వచ్చేసి 500 మిలియన్స్ పీపుల్ ఉన్నారు. జస్ట్ జియో యూజర్స్ ఆల్మోస్ట్ 470 మిలియన్స్ ఉన్నారంటే సో ఈ ఒక్క కాయిన్ ప్రాపర్ ప్రమోషన్ మంచి రిజల్ట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద క్రిప్టో కాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫర్దర్ గా మనం దీన్ని ఇన్వెస్టింగ్ టైప్ లో చూడవచ్చు. దీని నుంచి మనం పర్చేసింగ్ కూడా అవ్వచ్చు. కాకుంటే ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక రివార్డ్ కాయిన్ టైప్ లోనే వస్తుంది. బట్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఇది స్ట్రాంగ్ కాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సింపుల్ గా ఎప్పుడైతే నేను మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ మన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి జియోస్పియర్ అని చెప్పి టైప్ చేయండి. సో మనకి బ్రౌజర్ అనేది చూపిస్తుంది. అండ్ నౌ వీ కెన్ ఇన్స్టాల్ దిస్ బ్రౌజర్. లెట్ ఇట్ గెట్ ఇన్స్టాల్డ్. ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయాక మనకు వచ్చేసి ఇక్కడ అన్ని చెకింగ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ ఓపెన్ నౌ. సో ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. జియో కాయిన్ ఇస్ కరెంట్లీ ఇన్ ఇట్స్ బీటా టెస్టింగ్. మోర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ సూన్. ప్లీజ్ స్టే ట్యూన్ అని ఉంది. అంటే ఇక్కడ ఇది ఉన్నది ఏంటంటే బీటా స్టేజ్ అంటే ఇప్పుడు బర్త్ స్టేజ్ టైప్ అనమాట. లైక్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది. ఫర్దర్ ఇది చాలా స్ట్రాంగ్ కాయిన్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అది యాక్సెప్ట్ చేసి ఐమ్ రెడీ టు బ్రౌజ్ అని చెప్పేసి సెట్ యాస్ డిఫాల్ట్ యాజ్ జియోస్పియర్. ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ జియోస్పియర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ పెట్టుకున్న తర్వాత we're going to open this now. Sign in to అంటే కాయిన్ కావాలంటే సైన్ ఇన్ చేసుకోవాలంట. సో లెట్స్ సీ హలో సైన్ ఇన్ టు స్టార్ట్ అర్నింగ్ జియో కాయిన్ నౌ. సో ఐ జస్ట్ వాంట్ సైన్ ఇన్. ఆడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది. సో ఐ వాంట్ టు సైన్ ఇన్ విత్ మై నెంబర్ నౌ. సో మన నెంబర్తో మనం ఇప్పుడు సైన్ ఇన్ చేసుకుందాం. సైన్ ఇన్ టు అర్న్ కాయిన్స్. మా ఫోన్ నెంబర్. ఓకే ఫైన్. నౌ ఓటీపీ. ఓకే, ఆఫ్టర్ ఎంటరింగ్ ది ఓటీపీ వెరిఫై. ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి జియో కాయిన్ రాలేదు. బట్ నాకు ఒక వ్యాలెట్ అయితే ఫామ్ అయిపోతుంది. సో జియో కాయిన్ అనేది ఏంటంటే మన యూజేజ్ బట్టి వస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే దే హ్యావ్ ప్రొవైడెడ్ సైన్ ఇన్ చేయగానే ప్రొవైడ్ చేసి, బట్ చాలా మంది సైన్ ఇన్ చేసుకునేసరికి వాళ్ళు ఏంటంటే మన యూజేజ్ మీద డిపెండ్ చేసేసారు. అంటే జియో యాప్స్ ఎక్కువ యూజ్ చేసి అప్పుడు ఇక్కడ చూడండి మనకు వ్యాలెట్ కూడా వచ్చేసింది. ఈ వ్యాలెట్ అనేది ఏంటంటే సపరేట్గా మనకి ఏ క్రిప్టో కాయిన్ కొన్నా కానీ సపరేట్ వ్యాలెట్ అనేది ఫామ్ అవుతుంది.
సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కాయిన్ వస్తుందని కాదు, బట్ డెఫినెట్లీ మన యూసేజ్ బట్టి తర్వాత కూడా రావచ్చు. అండ్ మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ బ్రౌజర్ లింక్ ఏదైతే ఉందో మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన పేజ్ వచ్చేసి మెయిన్గా ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, అలానే క్రిప్టో కాయిన్స్ ఏమైనా న్యూ అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And if you guys are interested in forex market, you can ping the below number.